లడ్డు వ్యవహారంలో సిట్ దర్యాప్తు ప్రారంభం. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశం తీవ్ర స్థాయిలో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సిబిఐ పర్యవేక్షణలో విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. తిరుపతికి శుక్రవారం సిట్ బృందం చేరుకుంది. 4 డీఎస్పీలు, సిఐ, ఎస్ఐలతో కూడిన సిట్ బృందం తిరుపతి, తిరుమలలో పర్యటించనుంది. ఈ క్రమంలో తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. కల్తీ నెయ్యి కేసులో సిట్ బృందం పూర్తి స్థాయి విచారణ జరిపి సిబిఐ డైరెక్టర్ కు నివేదిక సమర్పించనుంది. డీఎస్పీలు సీతారామాంజనేయులు, శివనారాయణ స్వామి, కృష్ణమోహన్, వెంకట్రామయ్యలు 4 బృందాలుగా ఏర్పడి విచారణ చేయనున్నారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్స్ తో పాటు తిరుమలలో లడ్డు విక్రయ కేంద్రాలు, ముడి సరుకు పరిశీలించనున్నారు. అలాగే లడ్డు తయారీలో పాల్గొనే శ్రీ వైష్ణవులను సిట్ బృందం ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.